ఈరోజు రామగుండం నియోజకవర్గంలో పాలకుర్తి అంతర్గాం మండలాల రైతు బాంధవులు కుటుంబాలతో సహా మా నీళ్లు మాకు కావాలని ఇన్ని సంవత్సరాలు పోరాటం చేసిన తర్వాత పోయిన ప్రభుత్వం అంతకుముందు ఎప్పుడు కానటువంటి కలగా మిగిలిపోయేటువంటి మా నీళ్లు మాకు కావాలని ఒక నినాదం నిజమైన రోజుగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, భట్టి గారు, శ్రీధర్ బాబు గారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారు, పొన్నం ప్రభాకర్ గారు, జిల్లాకు సంబంధించిన శాసనసభ్యులు లక్ష్మణ్ కుమార్ గారు, విజయన్న గారు, సత్యం గారు, వేణు గారు, అనేక మంది అధికారులు, రాష్ట్ర కేబినెట్ లో సగం మంది ఈరోజు ఇక్కడికి వచ్చి రామగుండం ప్రజల పక్షాన, రామగుండం రైతులకు మీద ఉన్న ప్రేమను, ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని ఈరోజు ప్రారంభం చేసి ప్రతి ఒక్కరికి సాగునీరిచ్చే కార్యక్రమంతో పాటు రేపు పాలకుర్తి, పత్తిపాక, పెద్దపల్లి ఉమ్మడి జిల్లాలో సగభాగం మంత్రి వరకు ఇవాళ ప్రతి ఒక్కరికి 3 పంటలకు నీళ్ళు ఇచ్చేటువంటి ఒక రిజర్వాయర్ ని మాట ఇచ్చి డిపిఆర్ చేయడానికి జీవో రిలీజ్ చేసి ఇవాళ బండలవాగు రామగుండం ప్రాజెక్ట్ ఇనాగ్రేషన్ చేసిన కార్యక్రమానికి అనేక అశేషంగా తరలివచ్చిన రైతు కుటుంబ సభ్యులకు, నా కుటుంబ సభ్యులకు, యువ మిత్రులకు, అక్క చెల్లెలకు పేరు పేరున ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. వచ్చినటువంటి నాయకులకు మనస్ఫూర్తిగా రామగుండం ప్రజల పక్షాన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, శ్రీధర్ బాబు గారికి, ఇవాళ పొన్నం ప్రభాకర్ గారికి, జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ ఇవాళ తుమ్మల నాగేశ్వరరావు గారికి, లక్ష్మణ్ కుమార్ గారికి, విజయ రమణ గారికి, మేడిపల్లి సత్యం గారికి, హరికాలం వీరన్న గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్లు, ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు, సివిల్ సప్లైస్ అధికారులు ప్రతి ఒక్కరికి పేరు పేరున